తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, నా ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం అనేది మన భారత ప్రభుత్వం వికసిత భారత్గా అనౌన్స్ చేసింది. అంటే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్ష. అలా మారాలి అంటే కేవలం ఒక అనౌన్స్మెంట్ చేసి ఊరుకోవటం కాదు, వ్యక్తులుగా కూడా మారాలి. సమాజంలోని ప్రతి వ్యక్తి తనలో ఉన్న శక్తులని కూడా తీసుకుని దేశం కోసం పనిచేసినప్పుడే అది సాధించగలుగుతాం. ముఖ్యంగా తెలుగు యంగ్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క సామర్థ్యం, తర్వాత మన రచయితలు, దర్శకులు, నటులు వాళ్ళ సామర్థ్యాలను ఉపయోగించి ప్రేక్షకులను రంజింప చేయటమే కాదు, వాళ్ళలో దేశభక్తిని కూడా పెంపొందించేటట్టుగా ప్రవర్తించాలి. ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, సెలబ్రిటీస్ యొక్క ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సమాజంలో చాలామంది ఫాలో అవుతుంటారు. నేను అందుకనే విజ్ఞప్తి చేస్తున్నాను, పెద్దలు ఎవరైతే ఉన్నారో తర్వాత ఉండే తరాలకి ఆదర్శంగా ఉండాలని, వాళ్ళలో మంచి లక్షణాలని ప్రేరేపించేటట్టుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులు కానీ, దర్శకులు కానీ, సెలబ్రిటీస్ కానీ మనం ఒక మాట మాట్లాడేటప్పుడు, లేదా ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు, లేదా ఒక సీన్ తీస్తున్నప్పుడు, లేదా ఒక సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అది సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, సమాజం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ సందర్భంగా తెలుగు యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా, అలాగే తెలుగు యంగ్ రచయితలందరూ కూడా, అలాగే సినిమా అభిమానులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు రాసేటువంటి కథలు ఎలా ఉన్నాయి? దేశాన్ని తర్వాత ఉద్ధరిద్దాం. మనం వెళ్ళాలనుకున్న రంగం ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీ, దానిలో వస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది, వాటిలో వస్తున్న కథలు ఎలా ఉన్నాయి, అవి ఎందుకు హిట్ అవుతున్నాయి, ఎందుకు ఫట్ అవుతున్నాయి, ఇవన్నీ మనం ఆలోచించి ఒక్కసారి మనం పునరాలోచన చేయాలి. మళ్ళీ ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఏ సినిమా అయినా నా ఉద్దేశంలో స్క్రిప్ట్ దశలోనే దాని యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే అది సక్సెస్ అవుతుందా పోతుందా అని. ఈ స్క్రిప్ట్ దశలో సరి చూసుకోవటానికి, లేదా మంచి స్క్రిప్టులు రాయటానికి, మంచి కథలు రాయటానికి, మంచి స్క్రీన్ ప్లే రాయటానికి, మంచి డైలాగులు రాయటానికి ఏవైతే అవసరం అవుతాయో అలాంటి విషయాలని మన ఛానల్లో ప్రమోట్ చేస్తున్నాం. కారణం, కొత్త టెక్నీషియన్స్ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీస అవగాహన చేసుకుని సినిమా ఇండస్ట్రీలోకి రావాలనేటువంటి ఉద్దేశం తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి ఉంది. నేను అందుకే అంటాను, ఛానల్లో ప్రసారం అయ్యేటటువంటి, ఛానల్లో పబ్లిష్ అయినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో క్రమంగా ఒక్కొక్కటి చూడండి. తెలియని విషయాలని చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తెలుసుకున్న అంశాలని, మీరు రాసే కథ ఏదైనప్పటికీ కూడా, సినిమా ఏదైనప్పటికీ కూడా చిన్నగా దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి. మొదట్లో కొద్దిగా కష్టమే, అభ్యాసం మీద అది మనకి పట్టుబడుతుంది. నేనేమంటానంటే, కాన్సెప్ట్ అనేది తెలుసుకోకుండా, సినిమా కథ యొక్క నిర్మాణం తెలుసుకోకుండా సినిమాలు నిర్మించడం, సినిమాలకి కథలు రాయటం లేదా స్క్రీన్ ప్లే రాయటం అనేది మీనింగ్లెస్ కార్యక్రమం. మన సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 200 సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి. దానిలో 10-15 చిత్రాలకు మించి విజయవంతం కావటం లేదు. మిగతా చిత్రాలన్నీ కూడా అపజయాన్నే కూడకట్టుకుంటున్నాయి. కరోనా తర్వాత వచ్చిన పరిస్థితుల్లో ప్రేక్షకులను సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరూ కూడా థియేటర్లోకి అట్రాక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. చిన్న సినిమాలకే కాదు, పెద్ద సినిమాలకు కూడా థియేటర్కి జనాలు రప్పించడం చాలా పెద్ద సమస్యగా మారింది. కారణం ఏంటి? సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదా, వాళ్ళకి సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదా, లేదా సినిమాలు నచ్చటం లేదా? దీనికి కారణం మూడోది, సినిమాలు నచ్చటం లేదు. మనం తీసి ప్రజల మీదకి
వదులుతున్న సినిమాలు వాళ్ళకి నచ్చే విధంగా లేవు. అంటే మనం రాసే కథలు వాళ్ళకి నచ్చటం లేదు, మనం చూపించే విధానం వాళ్ళకి నచ్చటం లేదు. ఇది గమనించి ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు, ప్రతి నటుడు, ప్రతి రచయిత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద సినిమాలు సినిమాకి ప్రాణం అని అనుకుంటారు, కానీ దివంగత దాసరి నారాయణరావు గారి అభిప్రాయం ప్రకారం చిన్న సినిమాలే సినిమాకి ఊపిరి. దాదాపుగా 200 సినిమాలు అనుకున్నాం, దానిలో 15 సినిమాలు అంటే ఒక 20 సినిమాలు పోతే 180 సినిమాల దాకా చిన్న డైరెక్టర్లు, చిన్న ప్రొడ్యూసర్లు, అంటే కొత్తగా వచ్చిన, చిన్న అంటే చిన్నదనం అని కాదు, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లు, కొత్తగా వచ్చిన డైరెక్టర్లు. ఏ ప్రొడ్యూసరు, ఏ డైరెక్టరు, ఏ రచయిత అయినట్టు కూడా అట్టర్ ఫ్లాప్ సినిమా తీసి సినిమాలు డబ్బులు పోగొట్టుకోవాలనుకోకూడదు. ఫ్లాప్ అవుతున్న సినిమాల్లో ఉద్దేశ్యం కూడా అదే, సూపర్ హిట్, ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలి, నేను ఇండస్ట్రీలో నిలబడాలి, నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి సత్సంకల్పంతోనే తీస్తారు. కానీ మన సంకల్పం ఎందుకు అట్లాగా ఫెయిల్ అవుతుంది, మన సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటి విమర్శ తప్పకుండా చేసుకోవాలి. అది ఏ స్టేజ్లో ఉంది అంటే, నా అబ్జర్వేషన్ ప్రకారం అందరూ సినిమా కెమెరాలు మంచి వాడుతున్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, చక్కటి లొకేషన్స్ వాడుతున్నారు, గుడ్డు గిడ్డు అన్నీ కూడా ఎవ్రీథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చేస్తున్నారు, కథలే సరిగ్గా నడిపించడం లేదు. ఎవరికి తోచినటువంటి కథలు వాళ్ళు తీసుకుని ఇండిపెండెంట్ ఫిలిమ్స్, అంటే నాకు తోచిన కథను నేను తీసుకుని నేనే షూట్ చేసుకున్నాను అనుకోండి, ఈ సీన్ నాకు నచ్చింది, ఇలా కథ నచ్చింది, ఇలా కథ అంటే ఇలాగ ఉండాలి, కథ ఇలా రాయకూడదు, ఇలా రాసి నేను ఇట్లాగే రాస్తాను, దానికి అట్లా రాయకూడదు, ఇలా ఎవరికి వాళ్ళు అన్నీ తెలిసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవటం వలన, దానికి ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్లో రాయకపోవటం వలన సినిమాలన్నీ కూడా తగిన విజయం సాధించలేదని అనిపిస్తుంది. దయచేసి సినిమా స్ట్రక్చర్ని, కథ యొక్క స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి, అప్పుడే మంచి సినిమాలు మనకి వస్తాయి. అలా మంచి సినిమాలు రావాలని, మీరందరూ కూడా మంచి మంచి విషయాలని నేర్చుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.